హాయ్ అండి, నేను మీ విశాలిని. ఇవాళ మదర్స్ డే సందర్భంగా మా పిల్లలు కేక్ పంపించారండి. మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. నేను ఇవాళ పాలక్ పన్నీర్ చేశానండి. మదర్స్ డే సందర్భంగా మీకు అది ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా నేను వీడియో పెడతాను, చూడండి. ఓకే అండి, మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మా పిల్లలు పంపించారు, నేను కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. కేక్ చాలా బాగుంటుంది. ఇవాళ నేను పాలకూర పన్నీర్ చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను, చూడండి. పాలకూర కొంచెం హాట్ వాటర్లో వేసి 1 సెకండ్ నుంచి వంపేసుకొని ఇలా తీసుకోవాలండి. ఆకుకూరని వాటర్ కొంచెం చల్లటి నీళ్ళల్లో పెట్టండి, కలర్ మారకుండా చక్కగా పచ్చగా వస్తుంది ఆకుకూర వండిన. దీనిలో కొంచెం పాలకూర, కొంచెం కొత్తిమీర, జీడిపప్పులు అండి ఒక 5. మీ ఇష్టం అండి, ఇవి కొంచెం మీకు కావాలి అనుకుంటే ఇష్టపడ్డ వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. పాలకూర అండి, ఇది కొంచెం కొత్తిమీర, జీడిపప్పులు ఒక 5 వేస్తున్నాను, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం పాలండి, కొంచెం పాలు వేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్. మీరు పాలకూర వాటర్లో వేసి జల్లిబుట్టలో వేసుకోనండి, వెంటనే మళ్ళీ ట్యాప్ కింద పెట్టుకోండి, కొంచెం చల్లటి వాటర్ కింద. అప్పుడు ఏంటంటే పాలకూర కలర్ మారదు, మనం వండినా కూడా గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది. ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటాం కదండి, కారం మీరు చూసి వేసుకోండి. ఆయిల్ వేస్తున్నాను, కొంచెం నూనె వేసుకోవాలి. జీలకర్ర అండి కొంచెం, మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి. ఎల్లుల్లిపాయలండి ఇలా పైన పొట్టు తీసేసి ఇలా సన్నగా కోసుకోండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎల్లుల్లిపాయల ఫ్లేవరే చాలా బాగుంటుందండి దీనికి. ఉల్లిపాయలు, ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయ బాగా రెడ్గా వేగాక ఈ పేస్ట్ వేసుకోవడమేనండి. పాలకూర, కొంచెం పసుపు, సేమ్ వాటర్లో టేస్ట్ రానే ఉంటుందండి, ఇంకా బాగుంటుంది. మీరు చేసుకోండి ఒకసారి. మిక్సీ పట్టుకున్నాను కదండి, పాలకూర, జీడిపప్పులు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, ఇది కొంచెం పాలు పోసి మిక్సీ పట్టుకున్నానండి, అది వేసేస్తున్నాను ఇప్పుడు దీనిలో. ఒక్క నిమిషం అండి ఆయిల్లో వేగితే చాలండి. దీన్ని సరిపడా ఉప్పు, కారం, కొంచెం పొడి మసాలా, ధనియాల పౌడరు, సాల్ట్ మీరు చూసి వేసుకోండి. ఆకుకూర ఉంది కదండి, ఆకుకూరలో ఉప్పు ఉంటుంది, ఎక్కువ పట్టదు, మళ్ళీ ఎక్కువైనా బాగోదు. పచ్చిమిరపకాయ వేసాం కదండి, అది ఒక్కోసారి పచ్చిమిరపకాయ బాగా ఘాటుగా కూడా ఉంటుంది. కారం తక్కువ తినేవాళ్ళు మీరు చూసి వేసుకోండి కారం. ధనియాల పౌడర్ అండి 1 స్పూన్, కొంచెం ఒక 5 నిమిషాలండి ఇలా ఆయిల్లో వేగాక వాటర్ పోసుకొని పన్నీర్ వేసేసుకోవటమే. ఇప్పుడు
ఇప్పుడు నేను దీనిలో మిక్సీలో జార్లో ఉన్నది కడిగి వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు ఒక ఉడుకు వచ్చాక మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. పాలకూర వేసి ఒక 5 నిమిషాలు అలా 5 నిమిషాలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి, పచ్చివాసన పోతుంది. అప్పుడు వాటర్ పోసుకోండి. ఇలా ఒక ఉడుకు వచ్చినప్పుడు మీరు ఒక పొంగు వచ్చాక అండి ఇంకా పన్నీర్ వేసుకుంటున్నాను. ఇది విజయాలో తీసుకున్నానండి నేను ఒక ప్యాకెట్. బాగా దగ్గరికి వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి పొడి మసాలా వేసి. చాలా సింపుల్ అండి. ఇలా ఉడికేటప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. నాకు ఉప్పు తక్కువైంది, నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొంచెం బాగా దగ్గరికి వచ్చాక కొంచెం పొడి మసాలా, కొంచెం కొత్తిమీర, మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇది చపాతీలకు చాలా బాగుంటుంది, చాలా ఈజీ అండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఓకే అండి, అయిపోయింది. ఇంకా ఇలా చూడండి, పొగలు వచ్చి ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ తేలేటప్పుడు ఇంకా కొంచెం పొడి మసాలా వేసి కొత్తిమీర వేసి ఇంకా ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఒక స్పూన్ పొడి మసాలా వేస్తున్నాను. అసలు ఉడుకుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు హోటల్స్లో కొనుక్కోకండి, ఇలా చాలా ఈజీ అండి, మీరు ఇంట్లో చేసేసుకుంది. అయిపోయిందండి, స్టవ్ ఆపేసి ఇది నేను చపాతీలో ఎలా ఉందనేది మీకు నేను తిని చూపిస్తానండి. పాలక్ పన్నీర్ కర్రీ అయిపోయిందండి. మీకు ఎలా ఉంది ఏంటనేది నేను తిని చెప్తాను. ఇది మామిడికాయ అండి, నేను మిక్సీ పట్టుకున్నాను. ఇది మామిడికాయ సీజన్లో అండి, పూరి కానీ చపాతీ ఏదైనా ఈ మామిడికాయ జ్యూస్లో మీరు ముంచుకొని తినండి, చాలా బాగుంటుంది. కొంచెం మిక్సీలో మామిడికాయ ముక్కలు, తీపు మామిడికాయ అయితే మీరు ఇంకేం స్వీట్ కూడా యాడ్ చేసుకోకర్లేదండి. ఇది నేనేం వేయలేదు, ఓన్లీ మామిడికాయ. ఈ దీనిలో చపాతీలు కానీ దోశలు పూరి అలాంటివి ముంచుకొని తింటే చాలా నంచుకొని తింటే బాగుంటాయండి. పిల్లలకి పెట్టండి, ట్రై చేయండి. ఓకేనండి. పాలక్ పన్నీర్ మాత్రం చాలా బాగుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో చెప్పండి నాకు. ఓకే అండి, బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.